బీజం వేసి పెత్తందార్ల పైన పోరాటం చేసి దొర ఏందిరో దొర పీకుడేందిరో అని ఆ రోజు ఆమె చేసిన త్యాగం ఈ రోజు మనం గుర్తు పెట్టుకొని ప్రతిసారి జయంతి వర్ధంతులు చేస్తున్నాం. కానీ ఆమె యొక్క ఆశయాన్ని మనం ఇంకా కూడా సక్సెస్ చేయలేదని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఆశయం ఏమిటి? మన వర్గాలకి అధికారం రావాలి, మన వర్గాలు పాలించాలి, మన వర్గాలు ముందుండాలని. కాబట్టి ఇవాళ అన్ని దాంట్లలో చదువుతో మొదలు పెట్టుకొని ఉపాధి అవకాశాల వరకు అందిపుచ్చుకొని ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. చాకలి ఐలమ్మ యొక్క విగ్రహము ఇవాళ మన తెలంగాణ వచ్చిన తర్వాత అసలు మొదటి దశలోనే ట్యాంకు బండి పైన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ జరగలే. ప్రజాపాలనలో రేవంత్ అన్న సర్కార్లో ఇవాళ తప్పకుండా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండి పైన పెట్టడం కోసం నా వంతుగా నేను 100,000 పాత కృషి చేస్తానని, మళ్ళీ వచ్చే జయంతి వరకు ఆమె యొక్క విగ్రహాన్ని ట్యాంకు బండి పైన ఏర్పాటు చేయడం కోసం మీ బిడ్డగా నేను 100,000% ఇవాళ బీసీ సంఘం నుంచి ఒక మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఒక రిప్రజెంటేషన్ చేద్దాం అన్న ద్వారా ముఖ్యమంత్రిని కూడా కలిసి తప్పకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్ననే తెలియజేశారు ఐలమ్మ గారి యొక్క వర్ధంతిని మనము ఘనంగా చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అన్ని హంగులు ఆర్భాటాలు అన్ని విధాలుగా మనం ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే మీడియాను ఉద్దేశించి చెప్పడం జరిగింది. కాబట్టి మనకి పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని కలిసి ఉపయోగించుకొని మనం పని తీసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేస్తున్నా. నేను ముషిరాబాద్ బిడ్డగా ఇక్కడే ప్రతిసారి వస్తున్న అమ్మకి నేను ఆమె నివాళులు అర్పిస్తున్నా. కానీ ఆమె వారసత్వాన్ని పులిపుచ్చుకొని ముందుకెళ్లాలంటే మాలాంటి వీరనారిమల్లు చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆకలి దప్పికతో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రజక బిడ్డలు దోపి గట్టుతోనే ఇవాళ అక్కడ దాంతోనే ముగిసిపోతున్నారు. అది కూడా అంతటా లేదు. కాబట్టి వాళ్ళ ఉపాధి కోసం టెక్నికల్ గా ఇవాళ ధోబీ ఘాట్ ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ధోబీ ఘాట్ అంటే ఒకప్పుడు చాకిరేవుకి వెళ్ళేది, మన సౌడు తెచ్చేది, బట్టలు విండేది. కానీ వాళ్ళ చాకిరేవి లేదు, ఆ సౌడు లేదు. ఇవాళ టెక్నికల్ గా ఇవాళ అన్ని కూడా వాషింగ్ మిషన్స్ వచ్చినాయి. ఇవాళ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి వివిధ హాస్పిటల్లో అయ్యుండొచ్చు, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్స్ అయ్యుండొచ్చు. అక్కడ చేసేటువంటి అన్ని వృత్తి పనులను కూడా మన రజక కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున డిమాండ్ పెడతాం. మన ఉపాధి అవకాశాలు పెంచుకున్నాం, విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, మీతోనే ఉంటాను. ఏ అవసరమైన ఎప్పుడైనా కూడా మీకోసం హాస్పిటల్ పరంగా కానీ వైద్య పరంగా కానీ, ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి. ఇవాళ దామోదర్ రాజనరసింహ అనేటువంటి వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఒక మన కాలనీ కూడా ఏర్పాటు చేసిపోయి ఉన్నారు రాజనరసింహ గారు. మీ అందరికీ కూడా ఐడియా ఉండుంటది. కాబట్టి ఇవాళ వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి వైద్య సేవలకు కావాల్సినటువంటి హాస్పిటల్లో ఎప్పుడైనా ఎవరికైనా మన వర్గాలకి ఇబ్బంది కలిగితే తప్పకుండా ఏ రాత్రి అయినా మీరు నాకు కాల్ చేస్తే తప్పకుండా నేను మీకు ఆ సహకారం అందించడం కోసం నా వంతుగా మీతో ఉంటానని తెలియజేస్తూ, ఇవాళ నా చాకలి ఐలమ్మ యొక్క వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై తెలంగాణ, చాకలి ఐలమ్మ నాయకత్వం, చాకలి ఐలమ్మ నాయకత్వం.